కట్టేసి కొట్టాడు ఓ దుర్మార్గుడు. నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సభ్య పదజాలంతో దూషిస్తూ ఈడ్చుకుంటూ వెళ్లి తాళ్లతో చెట్టు కట్టేశాడు. అంతటితో ఆగకుండా చిత్రహింసలకు గురి చేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 పుస్తకము నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్య నా కష్టం అర్థం చేసుకోకపోతే నేను భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని తీసుకొచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలని చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. కుప్పం మండలం నారాయణపురంకి చెందిన తిమ్మరాయప్ప, శిరీష భార్యాభర్తలు. వీరికి 2 పిల్లలు. తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర 2 ఏళ్ల క్రితం 80,000 అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో తిమ్మరాయప్ప ఊరొదిలి వెళ్లిపోయాడు. ఆయన భార్య శిరీష 2 బిడ్డలతో కలిసి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. తనకొచ్చిన కూలీ డబ్బుల్లోనే భర్త తిమ్మరాయప్ప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తోంది. పెద్ద మొత్తం కావడంతో మునికన్నప్పకు అప్పు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో అతడి వేధింపులు ఎక్కువయ్యాయి. శిరీష రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా తక్షణమే అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తుండగా అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తారని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా శిరీషను నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష అలాగే నరకం అనుభవించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు గ్రామానికి చేరుకొని శిరీషకు కట్లు విప్పి వివరాలు సేకరించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు ఎస్పీ. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సూచించారు సీఎం. చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు కాళ్ళు చేస్తూ అంతే మారి కొట్టింది. ఇంట్లో నేను సైన్ పెట్టను అంటే మా ఇంటైనా నా కష్టానికి కానప్పుడు నా దగ్గర ఉండుకో, నువ్వు వెళ్ళిపో అన్నాడు. భయపడి సైన్ చేసేసినాడు. ఆ సైన్ చేసినందుకు టీసీని చింపేదానికి చూసినారు. డబ్బులు ఇవ్వలేదు. 3 ఏళ్ళుగా వడ్డీ కట్టలేదు. వడ్డీ కట్టుకున్నా కూడా సరే మొదలు ఎప్పుడైనా ఇస్తూ ఉన్నారు. లేదు మా ఇంటైనా 6 నెలలుగా లేదు. నేను ఈ మరి ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి అడిగి పోతే అక్కడ బెదిరించినారు. టీసీ తీసుకుందామని వస్తే చీరని పట్టి లాగి చేతులంతా వెనక్కి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసినారు. వాళ్ళ ఇంటి ముందరే ఏదేదో అసభ్యంగా ప్రవర్తించారు. నా 3 బిడ్డలు లైఫ్ నాశనం అవుతుందని ధైర్యం చేసి స్కూల్ దగ్గరికి వెళ్ళినాను. ఈ మారి చేసేసి ఇంకా అప్పులుంది, ఇంకా బెదిరించిన వాళ్ళు ఉండారు. మా ఇంటి ఆయన ఫస్ట్ ఈ మారి చేసినారు. మా ఇంటి ఆయన మగోడు కదా, భయపడి వెళ్ళిపోయినాడు. నన్ను ఆడదాన్ని ఈ మారి చేసినారు. శారీని పెరికి ఇదిలిచ్చి మొత్తం నేను చేతులు అడ్డేసిన ఈ మారి చేయగానే న్యూసెన్స్ అయిపోతుందని చెప్పినాను. వినలేదు. నా 3 బిడ్డలు ఏమన్నా అయిపోతారు. నా 3 బిడ్డల లైఫ్ అక్కడ ఉంది. స్కూల్లో టీసీ తల్లి సంతకం పెడితే కానీ ఎవరు అది తెలుసుకొని వారం నుంచి భయపడుకొని వెళ్ళలేదు. స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి నిన్న మండే కదా వెళ్ళినాను. మేడంని బెదిరించిండారు. ఆ మేడం ఫోన్ చేసి నన్ను కూడా బెదిరిస్తారమ్మా, నువ్వే రావాలని చెప్పిండారు. నేను భయపడి మేడం సరే నేనే వస్తానని నాకు రక్షణగా ఒక ఆయన పిలుచుకొని పోయినాను. చెప్పితే కూడా వినలేదు. బండి బీగాలు పెరిగి పెట్టుకొని మా కొడుకు ఏడుస్తా మా అమ్మని ఏమి చేయొద్దు అంటే కూడా లాగి పక్కకి వేసేసి మారి చేసి కొట్టి లోపలంతా కమిలిపోయేలాగా కాని కట్టి చేయలా ముందు కొట్టినారు. కట్టేసి కొట్టినే లేదు. ఆమె మమ్మల్ని కొట్టిందని బెదిరించినారు. నాకే తెలియకుండా వీడియోలు తీసేసినారు, లైవ్ చేసేసినారు. మాకెవరూ లేరు. ఒక అన్న లేదు, ఒక తమ్ముడు లేదు. మేము ఎలా బతకాలి? ఇల్లు వాకి లేనందువల్ల నా పార్టీ తరపున ఏదో మున్సిపాలిటీ కాలనీ ఇల్లు వచ్చింది. ఇల్లు కట్టింటి ఇల్లు అమ్మేసి అప్పుల్ని ఇవ్వు అని బెదిరించినారు. మనం ఉంటే ఇల్లు లాక్కుంటారని భయపడి రైకి బట్టలు ఎత్తుకొని వెళ్ళిపోయినాను. ఇల్లు పని చేసుకొని బతుకుతా ఉన్నాను. జిల్లా అధికారుల యొక్క ఆదేశముల మేరకు ఈరోజు
శిరీష నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన విచారణలో భాగంగా ఈ యొక్క హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా సదరు శిరీషను విచారించగా శిరీష వారు 80,000 అప్పు తీసుకున్న దానికి పర్యవసానంగా నిన్న చెట్టుకు కట్టి కొట్టి ఉన్నారని తెలిపి ఉన్నారు. నిన్న శిరీష వారు బెంగళూరు నుంచి వారి యొక్క కుమారుని యొక్క టీసీ తీసుకోవడం కోసము నారాయణపురం రావడం జరిగింది. ఆ సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దీనిపైన కుప్పం పోలీసు వారు విచారణ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది.